హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. వన్ మోర్ థింగ్, సో ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ అప్డేట్స్ ఉంటాయి, సో మస్ట్ అండ్ షుడ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మాత్రమే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనము నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో నిన్న నేను వీడియో చేయలేకపోయాను, సో వెకేషన్లో ఉండే. సో సండే రోజు ఎప్పుడు కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం కాబట్టి, సో ఇవాళ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. రేపు మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఇయర్ ఏదైతే ఎండ్ ఎక్స్పైరీ ఇది, సో వాలటైల్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసామనుకోండి, సో లాస్ట్ వీక్ ఒక లోన్స్ని మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయండి, మార్కెట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో మీకు, ఈ బ్లూ కలర్ బాక్స్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని టెస్ట్ చేసింది. ఇంకా చిన్న టైం ఫ్రేమ్ అయితే బెటర్గా అనిపిస్తుంది మీకు. సో దీన్ని చూడడానికి మనం 90 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ 90 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో 90 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి మనకి అక్టోబర్ 20 నుంచి అండ్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ 29 వరకు ఆల్మోస్ట్ ఆల్ ప్రైస్ అనేది అదే జోన్ దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ ఇదే జోన్లో మార్కెట్ ట్రేడ్ అయింది. అప్ సైడ్లో ఏదైతే మనకి ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో అది 26,300 దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 25,700 లెవెల్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టినా సరే మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టుకుందాం. సో లైన్ చార్ట్ పెడితే ఇక్కడ చూడండి, సో గ్రాఫ్ మీకు క్లియర్లీ కనిపిస్తుంది కదా, మార్కెట్ ఇదే జోన్లో ఉంది. జిగ్జాగ్ కనిపిస్తుంది. నాన్ డైరెక్షనల్ ఉండే మార్కెట్ మొత్తం కూడా అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు లైన్ చార్ట్ పైన క్లియర్గా మీకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ నేను డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ మీరు చూసినట్టయితే దీని దగ్గరలోనే ఉంది అండ్ ట్రెండ్ లైన్. సో ఈ ఏదైతే బాటంలో మీకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఒక సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏరియా వచ్చేసి మనకి 25,900 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది. అండ్ దాని కింద మనకి ఇంకొక ట్రెండ్ లైన్ పాయింట్ వచ్చేసి 25,700 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది. అంటే 25,700 అండ్ 25,900 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ పాయింట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో మనం చూసామనుకోండి 26,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, దానిపైన మనకి 26,100-200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్. సో వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే, సో మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ వీక్ ఏదైతే మార్కెట్లో లో ఉందో దాని కింద యాజ్ ఆఫ్ నో ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇంకా ఈ వీక్ కంప్లీట్ అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు, బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే దాని కింద ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో మార్కెట్ని మనం బెరిష్ లాగా చూడొచ్చు. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది ఉంది, అది వచ్చేసి మనకి 25,950 to 25,900 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఓకే. రేపు మార్కెట్ కనుక మంత్లీ ఎక్స్పైరీ ఈ లెవెల్స్ కిందికి డౌన్ సైడ్ కనుక వచ్చిందనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు రావచ్చు మార్కెట్ అంటే 25,700 ఆర్ 800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఓకే. సో యాజ్ ఆఫ్ నో మన వీక్లీ టైం ఫ్రేమ్లో కొంచెం వీక్గానే కనిపిస్తుంది. అప్ సైడ్లో ఏదైతే మార్కెట్లో లెవెల్స్ ఉన్నాయో అది హోల్డ్ చేయలేకపోతుంది నిఫ్టీ కానీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ వీక్ ఒక లోస్ కింద ప్రైస్ ఉంది యాజ్ ఆఫ్ నో మార్కెట్. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ వీక్లీ సపోర్ట్ వచ్చేసి 58,850 లెవెల్ దగ్గరలో, దాని కింద 58,800 లెవెల్. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కింద హోల్డ్ చేయలేదనుకోండి బ్యాంక్ నిఫ్టీ,
సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ మార్కెట్ 58,200 to 58,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా స్టిల్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ మూవ్ స్ట్రాంగ్లీ రావాలంటే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 59,300 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. అప్పుడు మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పర్ సైడ్కి. అండ్ మార్కెట్ 58,850 లెవెల్ కింద ప్రైస్ కనుక స్లిప్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 58,400 and 58,000 వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 58,850 లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ అది రేపటికి మంచిగా యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూసారనుకోండి, సో మిడ్ క్యాప్ కూడా డౌన్ సైడ్ కనిపిస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ సెన్సెక్స్ చూసామనుకోండి, సెన్సెక్స్ ఏదైతే మనకి ప్యారల్ ఛానల్ ఉందో అది బ్రేక్అవుట్ అయ్యింది ఈ లాస్ట్ వీక్. మార్కెట్ వచ్చేసి దాన్ని ఇప్పుడు హోల్డ్ చేయట్లేదు. మార్కెట్ అగైన్ ఆ ప్యారల్ ఛానల్ లోపలికి వచ్చేస్తుంది. స్టిల్ ఇంకా ఇప్పుడు మనకి బేరిష్ వ్యూతో కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సెన్సెక్స్ కూడా మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ మనం చూసామనుకోండి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఫ్రైడే రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేసింది. ప్రీవియస్ అనాలిసిస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఇక్కడ 26,100 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ గ్యాప్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, 26,000 వరకు రావచ్చు అని చెప్పి. సో అది మీకు ఫ్రైడే రోజు కనిపించింది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి గ్యాప్ని రీఫిల్ చేసింది. అండ్ ఇవాళ మళ్ళీ మీరు చూసినట్టయితే మార్కెట్ 26,100 దగ్గర నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి అగైన్ లో ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఫ్రైడే రోజు లో బ్రేక్ చేసిందో, కంప్లీట్లీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చేసింది టువర్డ్స్ 25,900కి దగ్గరలోకి వచ్చేసింది. ఇవాళ మీరు చూసారనుకోండి లో 25,920 లో. ఓకే, రేపు మార్కెట్ కనుక ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిందే అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మంత్లీ ఎక్స్పైరీస్లో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ ఈ లోస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చి ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది కామన్లీ. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో రీటెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోండి, దానిపైన ఎస్ఎల్ పెట్టి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, దాన్ని ఫ్లిప్ చేయొచ్చు. అండ్ మీకు కన్ఫర్మేషన్తో ఫ్లిప్ చేయండి, మార్కెట్ ఊరికేనే ఫ్లిప్ చేయకండి. మార్కెట్ అక్కడ ఏదైనా బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇది ఏదైతే లో ఉందో అది ఫేక్అవుట్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడే మీరు ఫ్లిప్ చేయండి దాన్ని. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది 26,000 లెవెల్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు డౌన్ సైడ్ వచ్చి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది అనుకోండి, 25,950 మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ అగైన్ ఈ ప్రైస్ అనేది లెవెల్స్ పైకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఫ్లిప్ చేయొచ్చు. ఓకే, 25,950 అండ్ 26,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో దాని ప్రకారం మార్కెట్ డౌన్ సైడ్ వ్యూ అయితే ఉంది రేపటికి. ఓకేనా, సో రేపు మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇదే లెవెల్స్ కింద ఓపెన్ అయ్యి మార్కెట్ రికవరీ చేసి అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 25,950 పైన హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు చెప్పలేం, మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 25,850 అండ్ 25,800 టార్గెటెడ్ పాయింట్స్ ఉంటుంది. అది కూడా హోల్డ్ చేయకుండా మార్కెట్ 25,700 వరకు రావచ్చు. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండియా విక్స్ కూడా మనం చూసామనుకోండి, ఇండియా విక్స్లో కూడా ఇవాళ మనకి పెరిగినట్టు కనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియా విక్స్ చూపిస్తాను. సో ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. ఓకే, 6% పెరిగింది. సో ఇండియా విక్స్ చాలా లోలో ఉండే, యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే 9లో ఉండే. సో ఇలాంటి బిహేవియర్ మార్కెట్లో విక్స్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్కి అయితే అస్సలు సూటబుల్ కాదు. సో ఇవాళ మనం చూసామనుకోండి, విక్స్ పెరిగింది, బెటర్ అది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే విక్స్ పెరిగింది అంటే వాలిటిలిటీ మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మనకి క్లియర్లీ కనిపిస్తుంది. ఓకే, ఇండియా విక్స్ మార్కెట్ ఆల్మోస్ట్ ఇవాళ 6% దగ్గర పెరిగిందంటే 10%. ఒకవేళ మార్కెట్ ఇంకా కొంచెం పెరిగింది అనుకోండి, ప్రీమియమ్స్లో కూడా వాలిటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఆప్షన్ ప్రీమియమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రేపు మీరు ట్రేడ్ చేయాలనుకోండి మంత్లీ ఎక్స్పైరీ స్ట్రైక్స్ కన్నా, సో నెక్స్ట్ వీక్ ఏదైతే స్ట్రైక్స్ ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడు డిసెంబర్ స్ట్రైక్స్ కాకుండా, సో మంత్లీ ఎక్స్పైరీ స్ట్రైక్స్ కాకుండా నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. అండ్ డికే ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి
ఇక్కడ మనం చూసామనుకోండి, సింపుల్ ట్రేడ్ ప్లాన్ మనం చేసుకుంటే కనుక నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు రేపటికి. అండ్ 25,800 అండ్ 25,700 టార్గెటెడ్ పాయింట్స్. అండ్ అప్ సైడ్ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయండి. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో వ్యూ అవుతుంది, నిఫ్టీ బేరిష్ ఉంది, అదే మనం కంటిన్యూ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇవాళ చూసాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి మనకి హోల్డ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసింది, కొద్దిగా ఈ జోన్లో మార్కెట్ హోల్డ్ చేసింది. కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం ఉండే. అండ్ మార్కెట్ ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. 58,800 కింద మనం బెరిష్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్కి ప్లాన్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ 59,200 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ కూడా నేను ఇక్కడ డైరెక్ట్ 15 మినిట్స్ చార్ట్ పెడతాను. సో సెన్సెక్స్లో మీరు చూసారనుకోండి, ఏదైతే ప్యారల్ ఛానల్ ఉందో ఆ లోపలికి వచ్చేసింది. ఇప్పుడు సెన్సెక్స్లో 85,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, 85,300 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ సెన్సెక్స్ ఏదైతే లో ఉందో ఇవాళ లో బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 84,200 అండ్ 84,000 వరకు డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సెన్సెక్స్లో మనం పాజిటివ్ అవ్వాలంటే మార్కెట్ అట్లీస్ట్ 85,400 లెవెల్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం బులిష్లో ప్లాన్ చేయండి సెన్సెక్స్లో. ఓకే. అండ్ నిఫ్టీలో సెన్సెక్స్ రెండు సేమ్ చార్ట్ ఉంటుంది. నిఫ్టీ చార్ట్ కూడా నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్ మనకి ఏదైతే 85,400 చెప్పాను కదా, ఇక్కడ మనకి చూసినట్టయితే 26,100 లెవెల్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. ఫర్దర్ మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పర్ సైడ్కి నిఫ్టీలో. ఓకే. అండ్ ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందో ఇది బ్రేక్ చేసినా సరే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 26,000 లెవెల్ దగ్గర 3 lakhs ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ 26,100 లెవెల్ దగ్గర 3 lakhs ఉంది. అండ్ ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి పుట్ సైడ్ స్లైట్లీ తక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ తక్కువ కనిపిస్తుంది, 1,50,000 అండ్ ఇక్కడ 3 lakhs. సో 25,900 సపోర్ట్ లెవెల్ అండ్ 25,800 లెవెల్. సో ఎక్కువగా మనకి కాల్ సైడ్ రైటింగ్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కూడా మనకి నెగిటివ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి అన్వైండ్ కూడా అయ్యింది. సో ఇక్కడ మనకి సపోర్ట్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ కొద్దిగా మనకి స్ట్రాంగ్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ ఇంకొక పాయింట్, ఎవరైనా సరే మనము మార్కెట్ అవర్స్లో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మాత్రమే చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ని చూడకండి. ఓకేనా. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇంట్రాడేలో ఒక ట్రెండ్ని ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చూడండి. ఓకే. మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసేవాళ్ళు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి అయితే అవసరం లేదు, బట్ ఆప్షన్స్లో చేస్తున్న వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఆప్షన్ చైన్ డేటా కూడా ట్రాక్ చేస్తూ ఉండండి ఇంట్రాడేలో. సో నేను డైలీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇండివిజువల్లీ చేయాలంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రమే చూస్తుండండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ వచ్చేసి 80 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ టెక్ 100 వచ్చేసి 115 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 25 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 249 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చైనాలో చూసామనుకోండి, చైనా ఆల్మోస్ట్ 68 పాయింట్స్. అండ్ ఇంకొకటి చైనా అండ్ తైవాన్ రిగార్డింగ్ కూడా న్యూస్ ఉంది, గ్లోబల్లీ న్యూస్. సో దాని ఇంపాక్ట్ ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, అది ఏషియన్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది ఏషియన్ మార్కెట్స్లో ఇంపాక్ట్ ఉంటే మన గిఫ్ట్ నిఫ్టీ పైన కూడా నెగిటివ్ చూసే ఛాన్స్ ఉంటుంది. రేపు మార్నింగ్ మనకి కొంచెం నెగిటివ్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో అది న్యూస్ ట్రోల్ అవుతుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో కూడా అండ్ చైనా అండ్ తైవాన్ రిగార్డింగ్. సో క్లియర్లీ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం, క్రిప్టో కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. క్రిప్టో మీరు చూసారనుకోండి, మార్నింగ్ 2 మూవ్స్ వచ్చాయి. అప్ సైడ్లో వచ్చింది, వాళ్ళ డౌన్ సైడ్లో కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చింది మార్నింగ్.
ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతారు 5 minutes టైం ఫ్రేమ్. సో ఈ స్ట్రాటజీ 5 minutes టైం ఫ్రేమ్లో ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ వచ్చింది, సో ప్రాపర్ ఎంట్రీ దొరికింది బై సైడ్, అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఆల్మోస్ట్ 90,500కి దగ్గరలోకి వెళ్ళింది. ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసింది అంటే 2,000 పాయింట్స్. అండ్ ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా మార్కెట్ సెల్ సిగ్నల్ వచ్చి డౌన్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఇలా ఆల్మోస్ట్ బిట్ కాయిన్లో కానీ 500 పాయింట్స్ పైకి వెళ్ళామనుకోండి, ట్రైల్ చేయండి, ఓకేనా. సో డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, స్పెషల్లీ క్రిప్టో స్కాల్పర్ ట్రైల్ ఏదైతే యూస్ చేస్తున్న వాళ్ళు, ఓకే. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక పిక్చర్ చూద్దాం బిట్ కాయిన్ది. సో చాలా రోజుల నుంచి ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది, పంప్ అండ్ డంప్ జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ చార్ట్ కాకుండా స్పాట్ చార్ట్ పెట్టుకుందాం. సో ఇక్కడ స్పాట్ చార్ట్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, కంటిన్యూస్లీ నథింగ్, మొత్తం సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకి 90,000 లెవెల్ ఉంది. సో ఇవన్నీ రిమూవ్ చేద్దాం, సో దట్ మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో అన్నీ రిమూవ్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జోన్ వచ్చేసి అప్ సైడ్లో 90,000 లెవెల్, డౌన్ సైడ్లోకి వచ్చేసి మనకి ఇక్కడ 86,000 to 87,000, ఆల్మోస్ట్ 86 to 87,000. సో కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది మార్కెట్. సో బిట్ కాయిన్లో పంప్ అండ్ డంప్ జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మార్కెట్ ఒకసారి పంప్ అవుతుంది, దాంతో డంప్ అవుతుంది, ఇక్కడ పంప్ అయింది, మళ్ళీ డంప్ అయింది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి బిట్ కాయిన్లో. అట్లీస్ట్ మార్కెట్ 90,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ కాయిన్ స్ట్రాంగ్లీ. లేకుంటే సింపుల్ ప్లాన్, మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్స్కి రీచ్ అవుతుందో ఇక్కడ మనం సెల్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ సపోర్ట్స్ లెవెల్స్కి రీచ్ అవుతుందో ఇక్కడ మనం బై ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్కి, ఓకే. సో రేంజ్ బౌండ్ మార్కెట్లో ఇదే ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ బౌండ్ బ్రేక్ చేసింది అనుకోండి, సో 86,000 or 85,000 కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం 80,000 వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ కాయిన్లో డౌన్ సైడ్కి. అండ్ 90,000 or 91,000 పైన బిట్ కాయిన్ ఉందనుకోండి, 95,000 to 96,000 వరకు కూడా బిట్ కాయిన్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు చిన్న టైం ఫ్రేమ్లో 5 minutes ఆర్ మనకి 15 minutes ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో, ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో దాన్ని మాత్రమే యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక పిక్చర్ ఉందో అది మనకి సైడ్ వేస్లో ఉంది, ఓకే. అండ్ సేమ్ ఇథేరియంకి కూడా అంతే. ఇథేరియం పెట్టాననుకోండి, ఇథేరియం కూడా మీకు అలాగే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇథేరియం కూడా పంప్ అండ్ డంప్ కనిపిస్తుంది. ఇథేరియం వచ్చేసి ఈ జోన్ అప్ సైడ్లో 3,062 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఇక్కడ మీరు డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి, ఈ జోన్ డౌన్ సైడ్ ఒకటి ఉంది, అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక జోన్ ఉంది, అది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ 2,900 జోన్. మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్లో మార్కెట్ టెస్ట్ చేస్తూ ఉంది, ఓకే. సో ఈ లెవెల్స్ దగ్గరలో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర. సో మార్కెట్ ఇథేరియం స్ట్రాంగ్లీ పైకి వెళ్ళాలి, వన్ సైడ్ మూమెంటం కావాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 3,062 లెవెల్ పైన మార్కెట్ ఉంటే వన్ సైడ్ అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇక్కడ 2,800 లెవెల్ కింద ఏదైతే డబుల్ టాప్ కనిపిస్తుందో ఈ లెవెల్ కిందకి వస్తే అప్పుడు డౌన్ సైడ్ వన్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఈ మధ్యలోనే బిట్ కాయిన్ కొన్ని రోజులు స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో రేంజ్ బౌండ్లో ఉంది బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ, ఓకే. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రిప్టో అన్నీ కూడా క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు ఒక క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది యాక్సెస్ ఎలా కావాలనో చెప్తాను, ఎలా మీకు తీసుకోవాలనో చెప్తాను. సో క్రిప్టోలో మీరు ట్రేడ్ చేయాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. మనమైతే ఫ్యూచర్స్ చేస్తున్నాము. సో ఇక్కడ కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో లింక్ ఉంది కదా, వెళ్ళి దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకోండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ కనిపిస్తాయి. సో కంప్లీట్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను క్రిప్టో రిలేటెడ్గా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్. ఫస్ట్ ఈ వీడియోస్ చూడండి, సో మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని, మాండర్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ KYC కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్, దాంతోపాటు ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ చూపిస్తుంది. సో దీన్ని ఇండివిజువల్గా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్, ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్లీ ట్రేడ్ చేస్తున్నారు క్రిప్టో స్కాల్పర్, ఓకే. సో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో ఎవ్రీ డే నేను ఇక్కడ
ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీకు ఎవ్రీడే ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను. సో ఇది కూడా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఈ రెండు. ఓకే, సో మీ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో ఫ్రీగానే ఉంది. సో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏదైతే నేను ప్రొసీజర్ చెప్పానో దాన్ని ఫాలో అయ్యారనుకోండి, సో నేను యాక్సెస్ అనేది ఇస్తాను మీకు. ఓకే, దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. దాంట్లో డైలీ ఆల్గో లెవెల్స్ లైవ్ అప్డేట్స్ మీకు కనిపిస్తాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.